అయితే చెప్పారో అది మేము చూసేసిన చరిత్ర. బట్ అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత బిడ్డను చూస్తాం. బట్ గర్భంలో మోసిన 9 నెలల్లో ఒక ప్రసవ వేదన అనేది ఉంటుంది. అది ఎవరికి తెలియదు, ఒక తల్లికే తెలుస్తుంది. సో అలా ఒక అభిమానం నటుడికి రాసింది మీరు రాసేశారు. బట్ రాయాలి అని అనుకున్నప్పుడు, ఒక థాట్ మీద స్టిక్ కావాలనుకున్నప్పుడు, అప్పుడు ఆయనకున్న ఇమేజ్ కానీ ఎలా మీరు దానికి ఒక బౌండరీ గీసుకుని మొదలు పెట్టారు? ఒకటి, దత్తాత్రేయుడు గారికి 27 మంది గురువులు ఉన్నారని దత్తాత్రేయ చరిత్రలో మనకి చెప్పబడింది. సో అట్లా నాకు ఇవాళ మీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నాను అనుకోండి, నేను ఇంటికి వెళ్ళి నా డైరీలో రాసుకుంటాను. ఒక యాంకర్ నాకు తెలియని ఒక టాపిక్ మాట్లాడాడు. సో నాకు చాలామంది గురువులు ఉన్నారు. అందరికంటే ప్రధానమైనటువంటి గురువు గారు సుజాత రంగరాజన్ గారు, భాగ్యరాజ గారు, అట్లా చాలామంది అనమాట. పి వాసు గారు, చాలామంది నేను పనిచేసినటువంటి చాలామంది, కె విశ్వనాథ్ గారు. ఆయన దగ్గర పని చేయకపోవచ్చు, ఆయన గురువే. సో ఏ యాంగిల్లో గురువు ఏంటనేది మీకు స్క్రిప్ట్లో మీ పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు, రచించేటప్పుడు తెలుస్తుంది అనమాట. సో విశ్వనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంది. నేను ఆయన దగ్గర పని చేయలేదు. సో బట్ నాకు ఏంటంటే సోల్ మేకర్, సోల్తో కథ రాయాలి, సోల్తోనే ఆవిష్కరించబడాలి ప్రతిదీ కూడా అనేది నేను నేర్చుకున్నటువంటి ఒక నా గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి ఇది. నేను ఇప్పుడు అభిమాన నటుడికి రాస్తున్నాను ఏంటి. సో అభిమాన నటుడికి రాయటం అనేది నిర్ణయం, అవకాశం. అది భగవంతుడు, బి గోపాల్ గారు దానికి కారణం. బి గోపాల్ గారి ద్వారా వైజయంతి మూవీస్ అనే ఒక పెద్ద నిర్మాణ సంస్థ ద్వారా నాకు వచ్చింది. కానీ నేను ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటప్పటికి వచ్చేప్పటికీ నేను చాలా ప్రొఫెషనల్గా ఉంటాను. ఇక్కడ వెరీ వెరీ ప్రొఫెషనల్ అనమాట. దాంట్లో మాత్రం ఇక్కడ అభిమాన నటుడికి రాస్తున్నాను గోపాల్ గారు, ఇది అంతా ఒక పార్ట్. కానీ ఇప్పుడు రైటింగ్లోకి వచ్చినప్పుడు ఒక సోల్ ఆవిష్కరణ జరగాలి అంటే రాయలసీమ అనే బ్యాక్డ్రాప్లో ఒక స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. సో రాయలసీమకి టోటల్గా అంతకుముందు కొన్ని చాలా సినిమాలు వచ్చినాయి. నేను చెప్పలేను, చాలా సినిమాలు వచ్చినాయి. దాంట్లో మీ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. చాలా సినిమాలు వచ్చినాయి. నేనే అంతకుముందు కూడా రాశాను, నరసింహనాయుడు రాశాను. సో అది ఆల్ టైమ్ రికార్డ్ వచ్చింది. ఆల్ టైమ్ రికార్డ్ వచ్చి అప్పుడున్న రికార్డులన్నీ తిరిగి రాసింది. సో మళ్ళీ నేను రాసిన రికార్డునే నేనే మళ్ళీ చెరిపేయాలి. అది మ్యాండేటరీ అయిపోయింది. సో ఇప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, రాయలసీమ, టోటల్గా రాయలసీమకి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి. ఒక ప్రాంతంలో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి, చంపుకుంటున్నారు. ఎందుకు చంపుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? అంతకుముందు వచ్చిన కథలన్నీ ఒక చైర్ కోసం కొట్టుకోవటం, ఒక చైర్ కోసం చంపుకోవటం, ఒక చైర్ కోసం ఇచ్చేయటం అనేది చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా ఆ తర్వాత కూడా మొన్న కూడా వచ్చినాయి. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అట్లాంటి యొక్క వాతావరణంలో నేను నేర్చుకోలేదు, నేను అట్లా రాయను కూడా. ఒక సమస్యకి పరిష్కారం చెప్తాను. నేను పొలిటీషియన్ అయితే రియల్ లైఫ్లో చెప్పుండేవాడిని. నేను స్క్రీన్ రైటర్ కాబట్టి ఆన్ స్క్రీన్ చెప్పాను. ఆన్ స్క్రీన్లో ఏంటంటే, ఒక ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతం, కొట్టుకుంటున్నారు, కొట్టుకున్న వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది నేను మాట్లాడితే, నేను ఒక గ్రేడ్స్ ఉంటాయి అనమాట స్క్రిప్ట్లో. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4 అని. లేయర్ 1 ఇది వచ్చి అప్ లేయర్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్. ఈ యొక్క స్కేల్లోనూ ఈ లేయర్స్లోనూ ఉంటుందన్నమాట మొత్తం స్క్రిప్ట్ మ్యాజిక్ అంతా. సో ఈ స్కేల్ని ఒక మెగాస్టార్, ఓకే, లేయర్స్ వచ్చేప్పటికి ఒక బాటమ్ ఆఫ్ ది లేయర్కి వెళ్ళి స్క్రిప్ట్ చేయాలి. సో వాళ్ళ ఒక బాటమ్ ఆఫ్ ది లేయర్, ఫస్ట్ లేయర్లో ఏంటి, ఇద్దరు దుర్మార్గులు ఉన్నాడు, ఒక రావణాసుడు ఉన్నాడు, ఒక రాముడు ఉన్నాడు అని కొట్టుకుంటారు. ఈ రాముడు చాలా మంచోడు అని గెలిపించడం అనే ఒక ఫార్మేట్ ఆఫ్ 6 fights and 6 songs. నేను ఐ డోంట్ వాంట్ టు రైట్ ఇట్. సో నేనేం చేశానంటే, ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వాటర్. అంతే. వాటర్ కనుక ఉంటే అందరూ పండించుకుంటారు. ఎందుకంటే నేను పుట్టింది తెనాల్లో, మీరు చూసుంటారు. మీది తెనాలే, మాది తెనాలే అనేది. సో ఆ ట్రాక్ ఊరికే, నేను పుట్టిన తెనాల్లో. మాది సస్యశ్యామలంగా ఉంటుంది. 3 పంటలు 4 పంటలు పండుతాయి మాకు. సో మేము షర్ట్ కొనుక్కోవాలంటే చెన్నై వెళ్ళేవాడిని. నిజంగా మా ఫ్రెండ్స్ ఎవరన్నా పెర్ఫ్యూమ్ కొనుక్కోవాలంటే చెన్నై వెళ్ళేవాళ్ళం, కాసేట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళేవాళ్ళం, కొనుక్కునేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ట్రైన్లో వేసుకునేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. కానీ రాయలసీమలో షర్ట్ కొనుక్కోవాలనుకుంటే, అంటే నేను చెప్పేది ఆర్డినరీ పీపుల్ కూడా అక్కడ మాకు చాలా ఇదిగా ఉంటారు. సో వాటర్, 4 పంటలు పట్టడానికి ఈ భూమాత సస్యశ్యామలం అవ్వాలి, దానికి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఒక డ్యామ్ కట్టాలి అన్న ఇన్స్పిరేషన్ సత్యసాయిబాబా గారు
ఆ ప్రాంతంలో రియల్ లైఫ్లో ఒక డ్యామ్ కట్టారు. ఓకే. ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోయింది. అది వెళ్ళి చూసి వచ్చాను నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. సో ఆ తర్వాత నేను రాజమండ్రి కొంచెం మా యొక్క రిలేషన్, మా అత్తగారి ఊరు అది ఇది అవటం వల్ల నేను వెళ్ళటం వల్ల అక్కడ డ్యామ్, ధవళేశ్వరం డ్యామ్ వచ్చి కాటన్ గారు కట్టారు. కాటన్ గారు కట్టడం వల్ల ఆయన బ్రిటిషర్ అయినా కూడా దేవుడు అయ్యాడు. ఇక్కడ సత్యసాయిబాబు గారు కట్టడం వల్ల దేవుడే దేవదేవుడయ్యాడు. సో ఈ రెండింటిని నేను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, న్యాచురల్ ఇన్సిడెంట్స్, దీన్ని నేను స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి ఒక డ్యామ్ కడితే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సస్యశ్యామలంగా ఉండటం కోసం తన సర్వస్వం సాక్రిఫైస్ చేసి ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు, కార్లు అన్నీ అడిగేస్తారు. అన్నిటినీ సాక్రిఫైస్ చేసి దీన్ని కూడా పెళ్లి చేసుకోవాలి అని అది కండిషన్ పెడుతుంది. ఎస్ అని. ఇప్పుడు వివాహం అనేది మనసుకు సంబంధించిన విషయం, దేహానికి సంబంధించింది కాదు. అప్పటికే ఆయన ఒక అమ్మాయి ప్రేమించి ఉంటుంది. సో దానికి కూడా అంగీకారం చేసి యాక్సెప్ట్ చేసి సర్వస్వం ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోవాలరా అనే కండిషన్ పెడతారు ఆఖరికి. దానికి కూడా ఒప్పుకుంటాడు అనమాట. వీటన్నిటినీ యాక్సెప్టెన్స్ చేసి ఒక ప్రాంతం సస్యశ్యామలం కోసం ఆ ప్రాంతాన్ని చూసుకుంటూ ఆ ఇంటిని అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి కాశీకి వెళ్ళి సెటిల్ అయ్యి ఒక కారు డ్రైవర్గా సెటిల్ అవుతాడు అన్నది నా యొక్క సోల్ని అట్లా ఆవిష్కరించడం జరిగిందనమాట. ఓకే. అది చాలా పరమ పవిత్రమైనటువంటి కార్యం. ఆ కార్యానికి వచ్చినటువంటి ఆ కాశీ విశ్వనాథుడు కాశీలో ఉండి రాసిన కథ. ఆ కాశీ విశ్వనాథుడు నా పెన్నులో ఇంకంతా పారబోసేసి తనే పెన్నయ్యి గంగాజలాన్ని నింపి రాయించిన కథే ఇంద్రసేనారెడ్డి. అంతకుముందు బాలకృష్ణ గారికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు మీరు, నరసింహనాయుడు. ఇప్పుడు మీరు అన్నది మీరే తిరగ రాసుకుంటారని. అయితే ఇప్పుడు అదే బి గోపాల్ గారితో ఇదే చిరంజీవి గారితో చేసిన కథే ఇంద్ర. అయితే అంతకుముందు సంవత్సరం ఏంటంటే బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు కాంబినేషన్లో మీరు చేసిన కథే నరసింహనాయుడు. అంటే హీరో అంటే డైరెక్టరు రచయిత తప్ప నుంచి హీరో మారినంత మాత్రాన అంటే దానికి ఉన్న రిజల్ట్కి అంటే ఎవరు మెయిన్ అనుకుంటున్నారు సార్ యాక్చువల్గా? అంటే ఒక హీరో ఇదా, లేదంటే కనుక ఒక డైరెక్టర్ ఇదా, లేదంటే ఒక రచయిత ఇదా? నాకు అట్లా కంపారిజన్ చేస్తే నేనేం చెప్పలేను, కానీ నా యొక్క ఒక కథకి ఒక సోల్ ఉంటుంది. ఆ సోల్కి ఒక శక్తి ఉంటుంది. ఈ యొక్క శక్తిని మోయాలంటే అందరూ మోయలేరు కదా. అవును. ఇప్పుడు ఒక ఎనర్జీ తీసుకోవాలనుకుంటే అందరూ మనం తీసుకోలేకపోవచ్చు. ఒక టెంపరేచర్ కానీ ఒక ఇది కానీ. మీరున్నారు, మీరు చల్లో ఉండగలరు, వెళ్ళి మంచుకొండలో ఉండలేము, అసలు ఉండలేరు. మంచుకొండలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. నేను హిమాలయాస్ ఎక్కువ వెళ్తాను, అందరికీ తెలుసు, ఉండలేరు. సో నా లైఫ్ అంతా హిమాలయాస్, కాశీ అటే ఉంటుంది. సో అక్కడ ఉండలేరు. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టామనుకోండి, 2 చేతుల్లోనే ఎక్కడో